నమస్కారం. జ్యోతిష్య శాస్త్రం మీద చాలామందికి ఒక పెద్ద అనుమానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. కోట్ల మంది మనుషులు ఉన్నారు. వీరందరికీ ఈ 9 గ్రహాలు, 12 లగ్నాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు ఎలా సరిపోతాయి? లెక్క ప్రకారం అయితే ఒక్కొక్కరికి ఒక్కో రాశి, ఒక్కో లగ్నం ఉండాలి కదా అని అనుకోవచ్చు. అంతేకాదు, ఒకే హాస్పిటల్లో ఒకే సమయానికి ఒకే లగ్నం, ఒకే రాశిలో పుట్టిన ఇద్దరి జీవితాలు వేరువేరుగా ఎందుకు ఉంటాయి? ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, ఇంకొకడు బీదవాడు అవుతాడు. ఇలాంటి తేడాలు చూసే చాలామంది జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకమని కొట్టిపారేస్తుంటారు. కానీ ఈ 12 రాశులు, 12 లగ్నాలే అందరికీ సరిపోతాయి. అది ఎలా సాధ్యమంటే దాని వెనుక ఉన్న అసలు రహస్యం శాతం, పర్సెంటేజ్. గ్రహాలు అందరికీ ఒకే రాశిలో ఉన్నా అవి ఇచ్చే ఫలితం మాత్రము ఒక్కొక్కరికి ఒక్కో శాతంలో ఉంటుంది. మనకు అనుకూలమైన గ్రహాలు వచ్చినప్పుడు కూడా పర్సెంటేజ్ రూపంలోనే ఫలితాలను ఇస్తుంది. ఈ పర్సెంటేజ్ విషయం ప్రపంచంలో నేనే మొదటిసారి చెప్తున్నాను. ఒక గ్రహం మనకు ఎంత పర్సెంటేజ్ ఫలితాన్ని ఇస్తుంది అనేది ఎవరూ ఊహించలేరు. నాతో సహా ఎవరూ దాన్ని లెక్క కట్టలేరు. కానీ మనకు ఎప్పుడు అదృష్టం ఉంది, ఎప్పుడు దురదృష్టం పొంచి ఉంది అనే విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అసలు ఈ పర్సెంటేజ్ మన జీవితంలో అడుగడుగునా ఎలా ఉంటుందో మనకు అర్థం కావడానికి కొన్ని లోతైన ఉదాహరణలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. స్కూల్లో టీచర్. ఒకే క్లాసులో 40 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఒకే టీచర్ ఒకే పాఠాన్ని అందరికీ ఒకేలా చెబుతాడు. కానీ పరీక్షల్లో ఒకడికి 100 మార్కులు వస్తాయి, ఇంకొకడికి 30 మార్కులు వస్తాయి. ఇక్కడ తేడా టీచర్లో లేదు. ఆ పాఠం ఆ విద్యార్థి మెదడులో ఎంత ఎక్కాలి అనేది అక్కడ ఉన్న పర్సెంటేజ్ లెక్క. శరీరతత్వం. మన శరీరం చూడండి. కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, మరికొందరు కొంచెం తిన్నా లావు అయిపోతారు. ఆ ఆహారం శరీరానికి ఎంత శాతం పట్టాలి అనేది కూడా మన పర్సెంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. వివాహం మరియు వ్యవసాయం. మనకు వచ్చే భార్య గుణవంతరాలు అవుతుందా లేదా అనేది మన పర్సెంటేజ్. సంబంధాలు వస్తాయి కానీ చివరి నిమిషంలో పెళ్ళి ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ సంబంధం కుదరడానికి కావలసిన పర్సెంటేజ్ మనకు లేదు. వ్యవసాయంలో కూడా అంతే. పక్క రైతుకు పంట పండి మనకు పండదు. ఎందుకంటే ఆ భూమి మనకు ఎంత శాతం దిగుబడి ఇవ్వాలి అనేది మన ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది, ఈ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది. ఒకే మందులు, ఒకే విత్తనాలు వేసినా కూడా తేడా ఉంటుంది. యాక్సిడెంట్. ఒకే కారులో 3 ప్రయాణిస్తున్నప్పుడు అది ప్రమాదానికి గురైతే ఒకరికి చిన్న గీత కూడా పడదు. ఇంకో వ్యక్తికి కాలో చెయ్య విరుగుతుంది, ఇంకో వ్యక్తి చనిపోవచ్చు. మరి ఫలితం ఎందుకు మారింది? ఎవరికి ఎంత గాయం అవ్వాలి అనేది వారి వారి జాతకంలో ఉన్న పర్సెంటేజ్ లెక్క. మన పుణ్యబలం శాతం ఎక్కువగా ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాం. చేపల వేట. ఒకే చెరువులో కొంతమంది వలలు వేసినా అందరికీ ఒకేలాగా చేపలు పడవు. కొందరికి ఎక్కువ పడవచ్చు, కొందరికి తక్కువ పడవచ్చు. ఇలాగే ఒకే డాక్టరు ఒకే మందు కొందరికి ఇచ్చినా కొందరికి త్వరగా నయమవుతుంది, కొందరికి ఆలస్యంగా నయమవుతుంది. అప్పుడు కూడా పర్సెంటేజ్ అనేది పనిచేస్తుంది. బస్సు ప్రయాణం.
మనం బస్సు ఎక్కగానే కిటికీ దగ్గర సీటు కావాలనుకుంటాం. కానీ మన పర్సెంటేజ్ తక్కువగా ఉంటే ఆ సీటు దొరకదు. సీట్లు ఖాళీగా ఉన్నా సరే మనం ఎక్కడో మధ్యలో మనుషుల మధ్య ఇరుక్కొని కూర్చోవాల్సి రావచ్చు. లేదంటే చివరిలో ఒడిదుడుకులకు గురి కావచ్చు. ఈ పర్సెంటేజ్ కేవలం మనుషులకే కాదు, కోట్ల కొద్దీ ఉన్న సర్వజీవరాశులకు వర్తిస్తుంది. ఒక కుక్కకు పర్సెంటేజ్ బాగుంటే ఇంట్లో చికెన్ తింటుంది, లేదంటే వీధిలో వెతుక్కుంటుంది. ఆఖరికి చెట్ల విషయంలో కూడా ఒక గింజకు పర్సెంటేజ్ బాగుంటే అది వాగు దగ్గర పుడుతుంది. పర్సెంటేజ్ బాగోలేకపోతే అది రాళ్ల మధ్యలో పుట్టి కొన్ని రోజులకు ఎండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పర్సెంటేజ్ని ఎవరు నిర్ణయిస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం మన పూర్వజన్మ. మనం గత జన్మల్లో చేసుకున్న పాపపుణ్యాల శాతమే ఈ జన్మలో మన పర్సెంటేజ్. మనం పుట్టినప్పుడే మన పాపపుణ్యాల లెక్కను బట్టి మన పర్సెంటేజ్ లాక్ చేయబడింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఈ పర్సెంటేజ్ అంటే మన కర్మను మార్చలేము. కానీ వర్షం పడటం మనం ఆపలేనప్పుడు కనీసం తడవకుండా గొడుగు ఎలా తీసుకువెళ్తామో అలాగే జ్యోతిష్యాన్ని కూడా మనం విశ్లేషించుకోవాలి. మనకు అనుకూలమైన స్థానంలో అనుకూలమైన మిత్రగ్రహాల కూటమి ఏర్పడినప్పుడు మనకు అదృష్టం బాగా ఉందని అనుకోవచ్చు. అలాగే శత్రుస్థానంలో శత్రుగ్రహాల కూటమి ఏర్పడినప్పుడు దురదృష్టం ఎక్కువగా ఉందని గ్రహించి గొడుగు లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరి ఈ పూర్వజన్మ పర్సెంటేజ్ని బట్టి గోచారం మరియు దశలు ఎలా మారతాయి? మిత్రగ్రహాల కూటమి మరియు శత్రుగ్రహాల కూటమి మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాలను నా తదుపరి వీడియోలో మీకు చాలా క్లియర్గా వివరిస్తాను. ఆ విశేషాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన త్రికాల జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.